ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హనీ రోజ్ వర్గీస్ బాలీవుడ్ లో ఎంతటి టాప్ పోరి అయినా తెలుగులో ఎందుకు ఎంగేజ్ కాలేకపోతోంది? మేకర్స్ ఆమెను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనే కామెంట్స్ అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఐటమ్ గర్లా హీరోయినా అనే కన్ఫ్యూజన్ దగ్గరే హనీ రోజ్ ఎందుకు ఆగిపోయింది? హనీ రోజ్ పేరు చెప్పగానే తెలుగులో అలా వచ్చి అలాగే కనిపించకుండా పోయిన కలర్ఫుల్ గర్ల్ గా చెప్పుకుంటాం. 15 ఏళ్ల క్రితమే తెలుగులో ఆలయం, 10 ఏళ్ల క్రితం ఈ వర్షం సాక్షిగా పిక్చర్స్ చేసిందంటే నమ్మలేం. ఎందుకంటే ఆమె ఫేస్ మన ఆడియన్స్ లో ఇప్పటి వరకు రిజిస్టర్ కాలేదు. మోహన్ లాల్ మాన్స్టర్ సినిమాతో నెట్టింట్లో తెలుగు ఆడియన్స్ ఫోకస్ లో కొంతవరకు నోటెడ్ కాగలిగింది. హనీ రోజ్ కోలీవుడ్, టాలీవుడ్ లో ఎలాగైనా నిలదొక్కుకోవాలి అని గట్టిగా ట్రై చేస్తోంది. కానీ దర్శకులు, హీరోస్ ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమా రాచెల్ కూడా ఎప్పుడో కమిట్ అయిన ఫిల్మ్. అసలు హనీ రోజ్ కి ఎందుకు ఈ పరిస్థితి అనగానే ముందుగా హైలైట్ అయ్యే డ్రాబ్యాక్ ఆమె ఫిజిక్. ఐటమ్ గర్ల్ ఫీచర్స్ ఉన్న హనీని కథానాయికగా తీసుకోవడానికి మన వాళ్ళు తెగ ఆలోచన చేస్తున్నారు. దీంతో అమ్మడు ఈవెంట్స్, రిబ్బన్ కటింగ్స్ కి తప్ప గ్లామర్ బొలకబోసే హీరోయిన్ రోల్స్ కి అంతగా సెలెక్ట్ కావడం లేదు. హనీ రోజ్ ఎక్కడ రిజెక్ట్ అవుతుందో ఆమెకు కూడా అర్థమైంది. కాబట్టే ఇంకోలా ట్రై చేయాలి అని చూస్తోంది. దానిలో భాగంగా ఈ స్టేజ్ ఈవెంట్ ని వదలడం లేదన్నది ఇండస్ట్రీ వర్గాల వాదన. ఆ మధ్య తాజాగా షిఫాన్ చీర కట్టి ఎంతో అందంగా కవ్విస్తోంది. ఒక్కో రిబ్బన్ కటింగ్ ఈవెంట్ కి లక్షల్లో ప్యాకేజెస్ అందుకుంటోంది. ఈసారి క్రీమ్ కలర్ చీరలో హనీ రోజ్ సౌందర్యం మంత్రముగ్ధులు చేస్తోంది. ముదురు గులాబీ రంగు బ్లౌజ్ కాంబినేషన్ ఎంతో ఆకట్టుకుంది. ఈ అందమైన చీరకు తగ్గట్టే మ్యాచింగ్ పింక్ చెవి పోగులు ధరించింది. మరి ఈ పిక్స్ చూసి కూడా మన వాళ్ళు ఐటమ్ రోల్స్ ఆఫర్ చేస్తే ఇక ఇటు రావడం మానేస్తుందేమో.